చూడండి ఫ్రెండ్స్, లారీ శ్రీ కంపెనీకి అయితే యూటర్న్ అవుతుంది. బైక్ లారీ రెండు ఢీకొనడం జరిగింది. బైక్ మీద ఇద్దరు అన్నాళ్ళు అయితే కింద అయితే పడిపోయారు. చూడండి ఫ్రెండ్స్, ఒక అన్న స్కూటీ మీద నుండి వచ్చి తప్పు ఎవరితో తెలియకుండానే పాపం డ్రైవర్ అన్న మీద చేసుకున్నాడు. చూడండి ఆ డ్రైవర్ అన్న ఎంత తప్పుగా పడుతున్నాడు. మీకేం జరగకుండా నేను చూసుకుంటా అని కింద పడ్డ అన్నాళ్ళకైతే క్షమాపణ అడుగుతున్నాడు. చూడండి అన్న, ఏ డ్రైవర్ అన్నా కూడా కావాలని అయితే ఇలాంటి తప్పు అయితే చేయరు. అవి అనుకోకుండా అయితే జరిగిపోతాయి. సో మనం ఏం జరిగిందో సొల్యూషన్ చూడాలి. పాపం అన్నకైతే కొట్టిరు, అలా కొట్టకూడదనా ఫ్రెండ్స్. మేము కూడా అక్కడనే ఉండే కింద పడ్డ అన్నాళ్లకు టైం వేస్ట్ చేయకుండా అన్న వాళ్ళకైతే మేమైతే ఆన్ ద స్పాట్ అయితే స్టేడియం అయితే తీసుకెళ్లినాం హాస్పిటల్ కి చూపడానికి. దేవుడి దయ వల్ల అన్న వాళ్ళకైతే పెద్ద ఇన్సిడెంట్ అయితే ఏం జరగలేదు, చిన్న చిన్న గాయాలు తగిలినాయి. సో మేము అన్ని చూపించుకున్నాం హాస్పిటల్ లో. అన్న వాళ్లకు దెబ్బలు తొందరగా నయం అయ్యేటట్టు మెడికల్ నుంచి అయితే మంచి గోళీలు, కాస్ట్లీ గోళీలు, స్ప్రే బాటిల్లు, వాళ్ళకి కావాల్సిన పట్టీలు అనేది తీసుకున్నాము మేము. ఇంకో విషయం ఏం జరిగిందంటే, ఆ కింద పడిన అన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అప్పుడే